ఎప్పుడైనా కుటుంబంలో ఏదైనా శోధన వస్తున్నప్పుడు, కుటుంబంలో ఏదైనా భారం భరించలేనిది వస్తున్నప్పుడు, డోంట్ మేక్ ఎ డిసిషన్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా నిర్ణయం తీసుకోవద్దు. ఈ జాలిగల చేతుల వైపు చూడు. ఆర్థికమా, అనారోగ్యమా, ఆలోచించలేని శక్తా, లేకపోతే ఏదో జరగంది నీ కుటుంబంలో జరిగిపోతుంది అనుకుంటున్నావా? లుక్ హిస్ హ్యాండ్స్ టువర్డ్స్ యూ. నీ వైపు ఉన్న జాలిగల హస్తాలతో చూడు. ఈ బైబిల్ గ్రంథాన్ని బాగా ఎరిగితే, ఈ బైబిల్ గ్రంథాన్ని బాగా చదివితే, ఈ బైబిల్ గ్రంథాన్ని బాగా వింటే, ఈ బైబిల్ గ్రంథంలో వాక్యం నా కొరకని నమ్మితే ఖచ్చితంగా నువ్వు దేవుని హస్తాల వైపు చూస్తావు. సమస్య చిన్నదైపోద్ది. ఆయన హస్తం కొరడాలతో కొట్టబడి, మేకులతో గుచ్చబడి, రక్తము కారుతున్న హస్తం అది. ఇట్స్ నాట్ ఎ ఆర్డినరీ హ్యాండ్. ఎవరని అనుకుంటున్నారేమో. పరిశుద్ధ దేవుడు గాయాలతో తన హస్తాలను మన వైపు చూపిస్తున్నాడు. ఎవరి కోసం అంటే నీ కోపం మీదే, నువ్వు చేసే తప్పుడు పనుల మీదే, నేను చేసే తప్పుడు పనుల మీదే ఆయన హస్తం, ఆయన రక్తం ప్రోక్షించబడ్డాది.